మౌనం అనేది ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేత కానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకి పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. భార్య భర్తకు అద్దం లాంటిది. భర్త నవ్వితే భార్య నవ్వుతుంది. భర్త ఏడిస్తే భార్య కూడా ఏడుస్తుంది. భార్యని తిట్టినా తిరిగి తిట్టలేదు, కొట్టినా తిరిగి కొట్టలేదు. భర్త కోపతాపాలకు భార్య హృదయమనే అద్దం పగిలిపోతుంది. కాబట్టి భార్యను బానిసలా కాకుండా అమ్మలా చూసుకోండి. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారికి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది. మనం చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే లైఫ్లో ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. మీకు ఇతరులతో పోలిక ఎక్కువయ్యే కొద్దీ నీకు దుఃఖము కూడా పెరుగుతూనే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం ఎంత బలంగా ఉంటే మీకు వచ్చే విజయం అంత పెద్దదిగా ఉంటుంది. మీకు శత్రువులు ఎక్కువైతున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, నిజాలు మాట్లాడుతున్నారని అర్థం.